నాకు తెలిసిన వరకు అయితే పీవీ వరకు అయితే నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఐడియా వెళ్దాం బట్ ఇవి రీసెంట్ మరి నెక్స్ట్ బ్రోనోఫైటర్ ఈ మెయిన్ హై బైట్స్ ఆఫ్ మెమరీస్ అని ఎక్కడ ఉంటాయంటే మన మైక్రోసాఫ్ట్ కానీ కంపెనీస్ తెలుసు కదా సో మనకి జనరేట్ డేటా రోజులో ఆల్మోస్ట్ పీబీలో ఉంటుంది మ్యాక్సిమం డైలీ సో ఈ పీబీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా సేవ్ చేస్తారు సార్ అమౌంట్ ఆఫ్ దాని మీద పెద్ద ఉండాలి సో ఆ టైప్ బ్రోనో టైప్ కలిపి జబ్బుబైటర్ సో వాటిని స్టోర్ చేస్తారు సర్వర్స్ కింద సో ఇవి నార్మల్ ఎస్పీటీ ఎస్ఎస్టీ ఇలాంటివి అయితే సర్వర్స్ అని చెప్పుకున్నాం వాటిని స్టోర్ చేస్తారు డేటా ఇంజనీరింగ్ డిఫైన్ డేటా ఇంజనీరింగ్ is the development and implementation of maintenance of systems and processes that take in raw data produce high quality సో మనం ఏదైతే డేటా ఇంజనీరింగ్ డిఫైన్ చేసాం ఏంటంటే వాడు ఒక టూల్ జనరేట్ చేశాక ఇచ్చే రా డేటాని హై క్వాలిటీ కింద మళ్ళీ బయటకి ఇస్తారు అవుట్పుట్ కింద సో ఇన్ఫర్మేషన్ కన్సిస్టింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ సపోర్ట్స్ డౌన్స్ట్రీమ్ యూజ్ కేసెస్ సచ్ as అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ సో మనం ఏదైతే ఇస్తున్నామో దాంట్లో అనలైజ్ చేసి ఎంఎల్ వాడి మరి ఇస్తాడు అవుట్పుట్ అనేది నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ ఇస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెక్యూరిటీ డేటా మేనేజ్మెంట్ డేటా ఆప్స్ డేటా ఆర్కిటెక్చర్ ఆర్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సో మనకి ఇక్కడ ఏంటి ఈ డేటా ఇంజనీరింగ్ అనేవాడు ఒట్టి డేటా తీసుకొని ప్యూరిఫై చేయకుండా దాని సెక్యూరిటీ కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం కానీ దాని యొక్క ఆర్కిటెక్చర్ కానీ మొత్తం వీడిని డిజైన్ చేస్తాడు ఎందుకు ఇప్పుడు మీ డేటా సెట్స్ నేను తీసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుంది కాలేజ్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు సమ్ ఎంటైర్ రోస్ కానీ కాలమ్స్ కానీ ఏ రోలో ఏ డేటా ఉండాలి ఎలా ఉండాలని చెప్పాడు నెక్స్ట్ ఇంకొకటి మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సెక్యూరిటీ కింద ఓన్లీ మార్క్స్ అండ్ ఫిల్లింగ్ ఉంటుంది తెలుసు కదా వన్ టైం ఫిల్లింగ్ మన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం ఫిల్ చేయడం పడుతుంది ఆప్షన్ తీసేస్తే సో ఇక్కడ ఏంటి అదొక సెక్యూరిటీ పర్పస్ డూప్లికేట్ ప్రాబ్లం అంటారు ఆ విధంగా డేటా సెట్ కూడా వాటి యొక్క సెక్యూరిటీ పర్పస్ మెయింటైన్ చేస్తారు ఈ సెక్యూరిటీ అనేది ఇంకోలా ఉపయోగపడుతుంది ఒక ఇండస్ట్రీ ఉంది సో సమ్ ఇండస్ట్రీ నుంచి ఇంకొక ఇండస్ట్రీకి ఇన్ఫర్మేషన్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ ఎలా పడితే అలా పంపించలేదు కదా వాడు ఒక సెక్యూరిటీ పైప్లైన్ మెయింటైన్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఏం కావాలా లేదంటే స్టాక్ మార్కెట్ వాడి నెక్స్ట్ స్టాక్ ప్రిడిక్షన్ ఏంటో మనకి ముందే తెలిసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది లాస్ ఆఫ్ మనం ఏం చేస్తాం షేర్స్ని కొనేస్తాం కదా ఒకేసారి మనకి నెక్స్ట్ ప్రాఫిట్ ఏదో వస్తుందో తెలుస్తాం సో అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్స్ అనేది పడుతూ వస్తుంది అది దాని మీద అందరూ ఒకేసారి స్టాక్స్ పెట్టేశారు అనుకోండి ఆ ఒకటి మాత్రం పెరిగింది కదా ముందే తెలుస్తుంది ప్రిడిక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అది రాంగ్ కూడా అవ్వచ్చు ఒకసారి కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలిస్తే మాత్రం ఆ ఒక్క స్టాక్ మాత్రం పైకి వెళ్తుంది సో ఆ విధంగా కొన్ని సెక్యూరిటీ పర్పస్ మెయింటైన్ చేసుకోవాలి